ఆ మహాశివుడు శాంతి స్వరూపుడు గురించి మీకు తెలియని కొన్ని నిజాలు. మొదటిగా రుద్రాక్ష. రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్నీరు. ఆ మహాశివుడు కన్నీటి నుండి ఆవిర్భవించినదే ఈ రుద్రాక్ష. రెండవది శివుడి మెడలో అలంకారంగా ఉన్న వాసుకి పాము శివుడి మెడను 3 సార్లు చుట్టుకుని ఉంటుంది. దీనికి అర్థం ఏంటి అంటే ఈ 3 చుట్లు భూత వర్తమాన భవిష్యత్తు కాలాన్ని చూపిస్తాయి. అంతేకాకుండా మెడ దగ్గర ఉండటం వలన శివుడు పరమజ్ఞాన స్థితిలో ఉన్నాడని సూచిస్తూ గొంతులో ఉన్న విషాన్ని అదుపు చేస్తుంది. మూడవది శివుడు వాహనం అయిన నందీశ్వరుడు కైలాసానికి ద్వారపాలకుడు. దేవతలు, గంధర్వులు, ఋషులు ఎవరైనా ఆ శివుడి దర్శనం చేసుకోవాలంటే ముందుగా ఆ ద్వారపాలకుడైన నందీశ్వరుడిని అనుమతి తీసుకోవాలి. అందుకే శివాలయంలో భక్తులు తమ కోరికలను నంది చెవిలో చెప్తే ఆ నందీశ్వరుడు నేరుగా శివుడికి చెప్పి ఆ కోరికలు నెరవేర్చుతారు. నాలుగవది శివుడు 2 కళ్ళల్లో సూర్యచంద్రులు ఉంటారు. ఇంకా శివుడి శక్తి అంతా కూడా అగ్ని రూపంగా మారి శివుడి యొక్క 3వ కంటిలో ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.